ఆధ్యాత్మిక యోగా గురువు రవిశంకర్ అంటే పరిచయం అవసరం లేని పేరు అని, ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన గురువు అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శిక్షకులు రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించి యోగాసన కార్యక్రమాలను నిర్వహించారు. గోపాల్ శర్మ మాట్లాడుతూ ధ్యానం ద్వారా సంఘర్షణను పరిష్కరించడానికి ఆయన మాటలు చాలా మందిని ప్రభావితం చేశాయని, రవిశంకర్ ప్రతి సంవత్సరం 40కి పైగా దేశాల్లో పర్యటిస్తూ తన అనుచరులలో శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తున్నారన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మానవ సేవతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గురూజీ శిష్యులు వివి కృష్ణమోహన్, సిహెచ్వి రామకృష్ణంరాజు, సిహెచ్వి జయవాణిశ్రీ, టి విజయ్ కుమార్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. విశ్వమంతా ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచం శాంతిగా ఉండాలి, మనుషుల్లో శాంతి స్వభావాలు ఉండాలి, యోగా ద్వారానే ఇవన్నీ సాధ్యమని నిరూపించినటువంటి మహోన్నత వ్యక్తి రవిశంకర్ గురూజీ. రవిశంకర్ గురూజీ వాళ్ళ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆ మహానుభావుడు కొన్ని లక్షల మందికి యోగా చెప్తున్నారు. ఆయన డివోటీస్ ఇవాళ వాళ్ళు కొన్ని లక్షల మంది చెప్తున్నారు. ఇలాగా రవిశంకర్ గురూజీ ఆదర్శంగా తీసుకుని కోట్లాది మంది మరి ఆరోగ్యం సంపూర్ణంగా తెచ్చుకుని ఇవాళ సమాజంలో తిరుగుతున్నారనేది యథార్థ సంఘటన. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు వాళ్ళ మన భీమేశ్వర దేవస్థానంలో యోగా గురువు కలిగొట్ల గోపాల శర్మ గారు వాళ్ళ శిష్య బృందం అంతా కలిసి వారి గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా యోగాతోటే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పిన మహానుభావుడు రవిశంకర్ గురించి. అటువంటి మహానుభావుడిని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం, మరి ఏమంటారు నీటి కాలుష్యం, ఇవన్నీ వచ్చి మనిషి తినే ఆహారం కూడా కలుషితం అయిపోతే మరి ఎన్ని రోగాలు వస్తున్నాయో అంత చిక్కని వ్యాధులు వస్తున్నాయి. ఇది అన్నిటికీ నిర్మూలన అవ్వాలంటే యోగా 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 అని చెప్పిన మహానుభావుడు రవిశంకర్ గురూజీ. వారు నిండు నూరేళ్లు ఉండాలని. జగద్గురువు పూజ్యశ్రీ రవిశంకర్ గురూజీ 69 సంవత్సరాల నుండి 70వ జన్మదినోత్సవం ఈరోజు ఇక్కడ భీమేశ్వర సంస్థానంలో మరి శ్రీ విజ్ఞాన వేదిక మరియు రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫున భీమవరం సంస్థ తరఫున జరుపుకుంటున్నాం. మరి ఆయన గురించి మరి మన రంగసాయి గారు చెప్పినట్లుగా 180 దేశాల్లో 50 కోట్ల మంది గురూజీని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన 1982లో 10 రోజులు నిరాహార దీక్షలో మౌనంలో ఉండి మనుషులు ఎందుకు కష్టాల్లో ఉన్నారో అని ఆలోచించి ధ్యానం చేయగా ఆయనకి దైవదత్తంగా సుదర్శన క్రియ అనే ఒక శ్వాస ప్రక్రియ ఇవ్వబడింది. దానితో ఆయన ఈరోజు అన్ని దేశాలు ప్రచారం చేస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నారు. అందరూ కూడా ఆయన్ని అనుసరిస్తే ఆరోగ్యం ఆనందం కలుగుతుంది.